హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఆంధ్ర మరియు తెలంగాణలో ఎవరైతే ఈ ఈఏపీ సెట్ 2026 అనేటువంటిది అటెంప్ట్ చేయబోతున్నారో అటువంటి విద్యార్థులకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఈ వీడియోలో ఆ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనేటువంటిది ఎగ్జామినేషన్ డేట్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్, నెక్స్ట్ ఈఏపీ సెట్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, రఫ్లీ ఎంత టైం అనేటువంటిది, ఎంత గ్యాప్ అనేటువంటిది ఉండబోతుంది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ రాయబోయేటువంటి ఈఏపీ సెట్ 2026 ఎగ్జామ్కి. దాంతోపాటుగా ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమందించబోతున్నాము అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, సో వాళ్ళు కండక్ట్ చేయబోయేటువంటి ఆ టెస్ట్ ఏ మంత్లో ఉండబోతుంది, టెంటేటివ్ డేట్స్ అనేటువంటివి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మినిమం ఎంత పర్సంటేజ్ అనేటువంటిది ఉండాలి ఆ ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేయాలి అంటే, జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటిది దానికి కన్సిడర్ చేస్తారా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది పబ్లిష్ చేయడం జరిగింది. 2026 ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే చూడండి, లాస్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగబోతుంది అంటే, సో కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేటువంటిది ఒక ఎంపీసీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఇది. సో 13th, ఓకే, సో మార్చ్ 13th లాస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది అనమాట. ఓకే, సో మార్చ్ 13th వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండబోతుంది. సో ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ఎంసెట్ ఈఏపీ సెట్ ప్రిపరేషన్, ఒకప్పుడు ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈఏపీ సెట్ అనేటువంటిదిగా తీసుకుంటున్నాం కదా. ఈ ఈఏపీ సెట్ డేట్స్ అనేటువంటిది కూడా ఇవ్వటం అనేది జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ ఆ సిబిటి, సో తెలంగాణ కండక్ట్ చేయబోయేటువంటి ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏవైతే ఉండే 2026లో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో చూడొచ్చు ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి తెలంగాణ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్కి సంబంధించి సో జేఎన్టీయూ అనేటువంటిది కండక్ట్ చేయబోతుంది, జేఎన్టీయూ హైదరాబాద్. సో టెంటేటివ్ డేట్స్ అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు, May 9th, 10th, 11th ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటున్నాయి, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. సో ఫైనల్ ఎగ్జామ్ అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు ఉందండి, March 13th. సో నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు జరగబోతుంది, May 9th నుంచి జరగబోతుంది. అంటే సుమారు మనకి ఒక 55 days నుంచి 56 days అనేటువంటిది ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో అంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటానికి రఫ్లీ మనకు ఒక 55 days అనేటువంటిది ఉంటుంది. అదే ఆంధ్ర విద్యార్థుల్ని కనుక తీసుకున్నట్లయితే 2026కి సంబంధించి క్యాలెండర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ముఖ్యంగా వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఎగ్జామ్. ఓకే, సో సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది ఏ రోజున జరగబోతుంది అంటే 18th జరగబోతుంది. ఓకే, సో మార్చ్ 18th ఈ ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది, 18th. ఓకే, రైట్. నెక్స్ట్ సో టెంటేటివ్ డేట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, సో ముఖ్యంగా ఈ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి May 12th నుంచి ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి అనమాట, ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. ఓకే, ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఎప్పుడు కంప్లీట్ కాబోతున్నాయి సెకండ్ ఇయర్కి సంబంధించి, ముఖ్యంగా మార్చ్ 18th వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అనేది ఉంది. May 12th నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అనేటువంటి, అంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ అనేటువంటిది స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. అంటే రఫ్లీ మనకు ఒక 53 days నుంచి 54 days అనేటువంటిది ఉంటాయి, 53 to 54 days రఫ్లీ. ఓకే, రైట్. సో అయితే ఈ షార్ట్ డ్యూరేషన్లో ఎలా ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం అనుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ముఖ్యంగా ఈఏపీ సెట్లో బిలో 5000 ర్యాంక్ అనేటువంటిది రావాలి అంటే, మీరు ఈ గడిచినటువంటి 2025 డేటాని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సుమారు తెలంగాణలో 73.5 మార్క్స్ కనుక వస్తే, 73.5 ఇలా కనుక ఉంటే వాళ్ళకి బిలో 5000 అనేటువంటిది ఉంది. అంటే రఫ్లీ 160 మార్క్స్కి 75 మార్క్స్, లేదంటే ఒక 80 మార్క్స్ బిలో కనుక వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి less than 5000 ర్యాంక్ అనేటువంటిది వచ్చిందనమాట తెలంగాణలో. ఓకేనా, మరి ఆంధ్ర ఇలాంటి తీసుకున్నా కానీ రఫ్లీ అలానే మనం తీసుకోవచ్చు. అంటే 5000 బిలో ర్యాంక్ రావడానికి ఒక 80 మార్క్స్ అనేటువంటిది, బిలో 80 మార్క్స్ కనుక వస్తే సరిపోతున్నాయి. నెక్స్ట్ అంతేకాకుండా మరి దీనికి ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి,
సో ఎలాంటి ఓరియంటేషన్లో పోతే మనం అనుకున్నటువంటి ర్యాంక్ని రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే టాప్ మోస్ట్ కాలేజెస్లో మనకి సీట్ అనేటువంటిది రావాలి అంటే అట్లీస్ట్ మనకి ఇదిగోండి 80 బిలో స్కోర్ అనేటువంటి 80 బిలో స్కోర్ అనేటువంటిది ఉండాలి. అంటే 70 నుంచి 80 మధ్యలో ఉన్నట్లయితే నీకు మోస్ట్లీ రావడానికి ఛాన్సెస్ ఉంది. బిలో 5000 ర్యాంక్ అనేటువంటిది. ఓకే రైట్. సో నెక్స్ట్ అంతేకాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటికి సంబంధించినటువంటి ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది 2026కి సంబంధించి ఏ మంత్లో జరగబోతున్నాయి. ఓకే సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, సో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ముఖ్యంగా చూడొచ్చు మీరు. సో ఇది కంప్లీట్గా సిబిటి బేస్డ్ టెస్ట్. ఏ డేట్న జరగబోతుందంటే April 28 నుంచి May 3 మధ్యలో ఈ ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది. ఓకే సో దీనికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మ్యాథమెటిక్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ బయాలజీ కూడా. అయితే మినిమం మార్క్స్ అనేటువంటిది ఎంత ఉండాలంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కానీ లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి సంబంధించి 60% అనేటువంటిది ఉండాలి. సో అదే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 50% అనేటువంటిది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, దీనికి డిఫరెంట్ లొకేషన్స్లో క్యాంపస్లు అనేటువంటిది ఉన్నాయి కాబట్టి విఐటికి చూడొచ్చు మనం వేలూరు మెయిన్ క్యాంపస్, నెక్స్ట్ చెన్నై కానీ, భోపాల్ కానీ, అమరావతిలో కూడా ఈ విఐటికి సంబంధించినటువంటి క్యాంపస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా అంటే వీళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది, దాని ద్వారా దానిలో జాయిన్ అవ్వచ్చు వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. లేదు అనుకున్నట్లయితే జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటిది కూడా కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది కూడా సిబిటి బేస్డ్ టెస్టే, ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది April 23 నుంచి 28 మధ్యలో, ఫేజ్ 2కి సంబంధించి June 10 నుంచి 15 మధ్యలో ఉంటాయి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 10+2. సో మినిమం మార్క్స్ అనేటువంటిది ఎంత ఉండాలంటే ఈ ఫిజిక్స్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి తీసుకున్నట్లయితే సో 60% అనేటువంటిది ఉండాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి సంబంధించి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వీళ్ళు సపరేట్గా వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్తో పాటుగా ఈ జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటిది కూడా కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ సో బిట్సాట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో బిట్స్ పిల్లాని. ఓకే రైట్. సో వీళ్ళు కూడా సిబిటి బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. జనరల్గా ఇక్కడ మీరు చూడొచ్చు వీటికి సంబంధించినటువంటి ఆ డేట్స్ అనేది, ఎగ్జామ్ డేట్స్ అనేది April 15 నుంచి 17 ఒక సెక్షన్, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి May 24 నుంచి 26 మధ్యలో ఉంటుంది. ఓకే అయితే ఈ ఎగ్జామ్కి సో 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఆఫ్ కోర్స్ దేనికైనా అదే కదా. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో వీళ్ళు జేఈ మెయిన్ స్కోర్ కంటే వీళ్ళు కండక్ట్ చేసేటువంటి టెస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్. సపరేట్గా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ ద్వారా దీనిలో అడ్మిషన్ అనేటువంటిది వస్తుంది. లేదు అని అంటే ఇంకొక ప్రాబిలిటీ అనేటువంటిది ఉంది, ఒక్కొక్క పాసిబిలిటీ. అదే ఏంటంటే సెంట్రల్లో కానీ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే సో సెంట్రల్లో అయితే 11, 12 ఇలా తీసుకుంటారు కదా, వీటిలో టాప్ కనుక వస్తే ఓకే సో ఎవరైతే టాప్ 1లో ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో వీటికి సంబంధించినటువంటి క్యాంపసెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పిల్లాని. నెక్స్ట్ ఈ గోవాలో, నెక్స్ట్ హైదరాబాద్, ఈ లొకేషన్స్ నుంచి మీరు అడ్మిషన్స్ అనేటువంటిది తీసుకోవచ్చు. నెక్స్ట్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కూడా వీళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది కూడా కంప్లీట్గా ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఫేజ్ 1 ఎగ్జామ్స్ అనేటువంటిది మోస్ట్లీ April 3rd వీక్లో, ఫేజ్ 2 అనేటువంటిది June 3rd వీక్లో కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఎలిజిబిలిటీ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి సో 60% మినిమం మార్క్స్ అనేటువంటిది ఉండాలి ఓవరాల్గా తీసుకున్నట్లయితే. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటిది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట ఓకే అడ్మిషన్ రావడానికి. నెక్స్ట్ ఇంకోటి మణిపాల్ యూనివర్సిటీ. ఈ మణిపాల్ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ద్వారా దీనిలో అడ్మిషన్ అనేటువంటి తీసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అనమాట. లేదు అని అనుకున్నట్లయితే ఇంకొకటి ఒకసారి ఆ డేట్స్ కూడా చూద్దాం. ముఖ్యంగా ఫేజ్ 1 ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్లో కండక్ట్ చేయబోతున్నారు, ఫేజ్ 2 అనేటువంటిది మేలో. ఇంకా నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రాలేదు. సో వచ్చిన తర్వాత మనం ఆ డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆ డేట్స్ గురించి సపరేట్ ఒక వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ యావరేజ్గా 50% స్కోర్ అనేటువంటిది మినిమం మార్క్స్ అనేటువంటిది రావాలి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్కి సంబంధించి. అంతేకాకుండా వీళ్ళు కూడా ఈ జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తారనమాట. సీట్ అనేటువంటిది అడ్మిషన్ రావడానికి జేఈ మెయిన్ స్కోర్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ముఖ్యంగా పూణే బేస్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా చూడొచ్చు మీరు ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో డేట్స్ వచ్చేసరికి May 2nd May 10th ఎగ్జామ్స్ అనేటువంటిది జరగబోతున్నాయి. సో ముఖ్యంగా ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏవైతే ఉంటాయో ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు సో 45% మినిమం మార్క్స్ అనేటువంటిది ఉండాలి. సో లేదు అని అంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి 40% స్కోర్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ దాంతోపాటుగా జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటిది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నాయి. నెక్స్ట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ బేస్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది January 10th నుంచి February 5th ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నారు. సో 2 hours 30 minutes ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ దాంతో ఇది కంప్లీట్గా సిబిటి బేస్డ్ టెస్ట్ ఇది కూడా. సో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏమీ కూడా దీనిలో ఉండదన్నమాట. ఓకేనా, సో నెగిటివ్ మార్కింగ్ ఇలాంటిది ఏమీ కూడా వీటిలో ఉండవు. రైట్. సో అయితే మినిమం మార్క్స్ అనేటువంటిది ఎంత ఉండాలంటే 60% అనేటువంటిది ఉండాలి. సో ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయబోతున్నారో సో అయితే 5% రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది ఎస్పెషల్లీ SC ST OBC కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి. అంతేకాకుండా వీళ్ళు కూడా జేఈ మెయిన్ స్కోర్ అనేటువంటిది కన్సిడర్ చేయడం జరుగుతున్నాయి. ఓకేనా, సో జేఈ మెయిన్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఓకే మన ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేటువంటిది కావచ్చు లేదంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ కాలేజెస్లో సీట్ అనేటువంటిది రావాలి అంటే ఎంత స్కోర్ అనేటువంటిది ఉండాలి ఈ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసాం కదా. అయితే మన ఏస్ ఆన్లైన్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్కి సంబంధించి కావచ్చు మీ కెరీర్ గైడెన్స్కి సంబంధించి కావచ్చు ఏదన్నా ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు దాని ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏ విధంగా దానిలోకి అడ్మిషన్ అనేటువంటిది తీసుకోవాలి సో మినిమం ఎంత స్కోర్ అనేటువంటిది వస్తే క్వాలిఫై అవటం అనేటువంటిది జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు కావాల్సినట్లయితే సో మీకు ఏదైతే డీటెయిల్స్ అనేది కావాలని అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి. సో ఈ ఇంపార్టెంట్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారో. సో ఈ ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు లేదు అంటే ఈఏపీ సెట్ తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు ఈ 2026కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు రాయబోతున్నారో అలాంటి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ముఖ్యంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.